తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తులారాశి జూలై మంత్లో చూస్తే చాలా బెటర్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఉన్న 2-3 మాసాలతో కంపేర్ చేస్తే ఈ మాసం చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే జాబుల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ గురించి చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే బ్యూరోక్రాట్స్, సీనియర్ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడాను మంచి అవకాశాలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మూవీ డైరెక్టర్స్ కానివ్వండి, లేదంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, లీడర్షిప్, నాయకత్వ బాధ్యతలు కలిగిన వాళ్ళంతా కూడా చాలా ఉన్నతంగా ఉంటుందని మీరు గమనించాలి. డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా మనకి ఈ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి చూసుకుంటే రా, రీ, రూ, రో, రో, తా, తీ, తూ, తే, తో, తే అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారని మీరు గమనించాలి. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఇందులో మన మహర్షులు 4 మాటల్లో టోటల్ మంత్ అంతా ఎలా ఉందో మనకు చెప్పడం జరిగింది. దాన్ని క్రియాఫలం, మృతిం, విఘ్నం, అభయం అని చెప్తారు. అంటే క్రియాఫలం అంటే ఏదైనా పని చేస్తే ఈ మంత్లో దానికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత అభయం, అభయప్రదంగా ఉంటుంది. ఆటంకాలు ఉంటాయి కానీ అవి చిన్న చిన్న ఆటంకాలు, దాన్ని విఘ్నం, అవి అధిగమించుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మీకు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యమని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం అయితే మనకి ఒక్కొక్క గ్రహం చూసుకుంటే సూర్యుడు 10వ స్థానంలో ఉండటం చాలా మంచిది. ఈ మంత్, జూలై మంత్, ఆగస్టు మంత్ ఉద్యోగరీత్యా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు 10వ స్థానానికి వస్తారో అనేక విధాలుగా బాగుంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. ఏ ప్రకారంగా అంటే సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్థసిద్ధిం, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాపౌ, సౌఖ్యం, దశమే రవి అంటారు. అంటే 10వ స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటారో వాళ్ళకి అర్ధసిద్ధి అంటే ధనం ప్రవాహం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధువులతోటి, మిత్రులతో చక్కగా కలిసి సంభాషణ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రాజదర్శనం, హయ్యర్ అఫీషియల్ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుసల్లాఫ్, మంచి డిస్కషన్ చేసి మీకు అనుగుణంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో హైక్స్ కానివ్వండి, ప్రమోషన్స్, హెచ్ఆర్ నుంచి ఏదైనా మంచి సపోర్ట్ రావటం, రాజకీయ నాయకులు అయితే మంచి పదోన్నతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఫాలోవర్స్ మిమ్మల్ని చక్కగా ఫాలో అవుతూ ఉంటారని గమనించుకోవచ్చు. పెద్దలతో చక్కగా సంభాషించి మీకు కావాల్సిన అన్ని వ్యవహారాలని మీకు అనుగుణంగా మార్చుకునే ఒక గొప్ప శక్తి అయితే ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో ఉందని తెలుసుకోవాలి. అయితే 8వ స్థానంలో కుజుడు ఉండటం ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ ధన ప్రవాహం బాగుంటుంది, ఏ పని చేసినా ఫైనల్గా విజయాన్ని కుజుడైతే ఇస్తూ ఉన్నారు. కానీ కుజుడు 8వ స్థానంలో ఉండటం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రవాస కార్యహాని సాత్, కసారోగ పీడనం, స్థాననాశనం, రుణచ్ఛేద, అష్టమస్తే ధారాసుతే. ఎప్పుడైతే 8వ స్థానంలో కుజుడు ఉంటారో స్థాననాశనం, కొన్నిసార్లు మీకు కొంతమందికి, అందరికీ కాదు, చేస్తున్న ఉద్యోగంలో బాగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యహాని శాత్, ఏదైనా పని చేస్తే ఆ పనిలో సరైన రిజల్ట్ అయితే ఇవ్వడు. తర్వాత కాసా రోగ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా దగ్గొచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఇక్కడ కుజుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు, సూర్యుడు మాత్రం మంచి రిజల్ట్ ఇస్తున్నారని తెలుసుకోవాలి. 9వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల సరిగ్గా అపకీర్తి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం లేజినెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుచి పచి లేని తిండి తినటం ఎక్కువగా అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్ అంటారు, ఇది తినే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే అగైన్ 11వ స్థానంలో శుక్రుడు ఉండటం చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉంటుంది. ఎలా అయితే సూర్యుడు 10వ స్థానంలో యోగ్యతనిస్తూ ఉన్నాడో శుక్రుడు కూడా చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు. శుక్రుడు ఎప్పుడైతే 11వ స్థానంలో ఉంటారో వీళ్ళకి పుష్టిం కాంతి తదా కీర్తి, ఇష్టకార్యార్థ సాధనం, క్షీరాన్నం, భోజనాన్ కుర్యా చుక్రే ఏకాదశే ఫలం అంటారు. అంటే ఏకాదశిలో శుక్రుడు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి పుష్టిం కాంతిం, శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు, ఫేస్ అంతా చాలా బ్రైట్గా ఉంటుంది. ఇష్టకార్య సాధకం, అనుకున్న పనులని చక్కగా సాధించుకుంటూ ఉంటారు, మంచి భోజనం చేస్తూ ఉంటారు అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఒక కుజుడు తప్పక మిగతా విషయాల్లో ఏ గ్రహాలు కూడాను అంత పెద్దగా మీకు ఇబ్బంది అయితే పెట్టట్లేదని గమనించుకోవాలి.
మనం ఇప్పటిదాకా 4 గ్రహాలు ఏ విధంగా మనం ఈ రాశి వాళ్ళకి ప్రభావం చూపుతుందో చూసాము. ఇప్పుడు నక్షత్రాల వారీగా మనం చూద్దాం. ఇందులో చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళని గమనించుకుంటే ఓవరాల్గా లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఫారిన్ లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళకి దేహ పీడనము, అతి భయము అని చూపిస్తూ ఉంటుంది. అంటే శారీరకంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా అంటే భయపడాల్సిన దానికంటే కొన్ని సంఘటనల వల్ల విపరీతంగా భయాందోళనకు గురే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. పరవాసము, ఫారిన్ లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి భయము, దేహ పీడనము. సో వీళ్ళకి కూడాను కొంచెం భయపడే అవకాశము, శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభము, క్షేమము, పరవాసము, ధనలాభము ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అదర్ సైడ్లో ధనహీనత, దారిద్ర్యము, దేహపీడనము, ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది. దీంతో పాటు దేహపీడనం, శారీరకంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో అన్ని ప్రకారంగా చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో కొంచెం ఆటంకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో మీరు ఈ రాశి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలనుకుంటే బుధుడికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, విష్ణు ఆలయాలు దర్శించుకోవటం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం చేయటం, లేదంటే గ్రామ దేవతలను పూజించటం, క్షేత్రపాలకులను పూజించడం చాలా ఉత్తమం. ఇంతేకాకుండా కుజుడికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఎవరికైతే ఇప్పుడు టైం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగం రావడానికి, ఇన్ కేసు మీకు ఎక్కడన్నా డౌట్గా అనిపించినా, ఎక్కడన్నా మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీ అప్లికేషన్స్ ఇంకా ముందుకెళ్లకుండా, లేదంటే మీరు తలపెట్టిన పని మధ్యలో అవనట్టుగా మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయి ఉంటే కనుక ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవటం చాలా ముఖ్యం.